ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండల కాల 11వ దినం యొక్క ఉదయకాల ధ్యానంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినం ధ్యానించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము సరెండరింగ్ కంట్రోల్. దేవునికి మనల్ని మనము అప్పగించుకోవడం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మేము నీ చిత్తమునకు అప్పగించుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఈ 11వ దినం యొక్క ఉదయ ధ్యానం వినుచున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. మరొకసారి ఉదయకాల ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినం మనం ధ్యానించే అంశము దేవునికి మనల్ని మనము ఆయన చిత్తమునకు అప్పగించుకొనుట. దేవుని ప్రియమైన బిడ్డలారా, అనేక సార్లు మనపై మనము ఆధారపడుతూ ఉంటాం. అయితే వాక్యము సెలవిచ్చేది ఏంటంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అనే మాట జ్ఞాని అయిన సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక సార్లు మన స్వంత బుద్ధిని, స్వంత ఆలోచన, స్వంత బలము మనము ద్వారా సమస్తము చేయగలమని తలస్తూ ఉంటాం. వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, అంటే కొంచెము దేవుని పైన కొంచెము మన పైన కాదు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. దేవుని మీద ఆధారపడడం అనేది, దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి మనల్ని మనం అప్పగించుకోవడం అనేది సమస్త కార్యములలో, సమస్త త్రోవలలో దేవుడు సరళము చేస్తాడని వాక్యము ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. సరెండర్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్ ఈస్ ట్రస్ట్. మనల్ని మనము దేవునికి అప్పగించుకోవడం అనేది ఇది బలహీనత కాదు, చేతగానితనం అంతకంటే కాదు, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచడం, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని నమ్ముకొనడం. బైబిల్ గ్రంథం బోధించేది ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మడం, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళము చేస్తాడు. నీ సమస్తమైన ప్రవర్తన మీద దేవుని అధికారాన్ని ఒప్పుకో. నీవేం మాట్లాడుతున్నావో, ఎవరు విన్నా వినకపోయినా, నీవేమి తలస్తున్నావు, నీవే కార్యాలు జరిగిస్తున్నావు, దేని కొరకు నీ తలంపులు ఉన్నాయనేది ప్రతి విషయం మనకు దేవుని అధికారంలో మనం ఉన్నాము, సమస్తమైన ఎరిగి ఉన్నాడనే సత్యంతో ఈ జీవనయాత్రలో సాగిపోవాలని నేను విజ్ఞాపకం చేస్తున్నాను. వెన్ వి సరెండర్ కంట్రోల్ టు గాడ్, వి గెయిన్. దేవుని ఆధీనమునకు, దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనం పొందుకునేటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, పీస్, శాంతి, సమాధానము మనల్ని వెంటాడుతుంది. ఎందుకంటే నువ్వు తొందరపడవు, నువ్వు దేవుని మీద ఆధారపడ్డటువంటి వాడు. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకున్నావు కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్న, పరిస్థితులు అననుకూలంగా ఉన్న, నీవు దేవుని మీద ఆధారపడతావు కాబట్టి నీ మనస్సుకి, నీ జీవితానికి శాంతి లభిస్తుంది. రెండవది ఏంటంటే, నీవు స్వతంత్రుడు అవుతావు, ఫ్రీడమ్. మనము శాంతిని పొందుకుంటాం, మనం స్వతంత్రాన్ని కూడా పొందుకుంటాం. ఎందుకంటే దేవుని మీద మనం ఆధారపడ్డాము కాబట్టి, దేవుని అధికారంకు మనల్ని మనం అప్పగించుకున్నాము కాబట్టి మనము సర్వస్వతంత్రులమవుతాం. సత్యస్వరూపైన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. మనం స్వతంత్రులమవుతాం. దేవుని శాంతి సమాధానాలు మనల్ని వెంటాడుతాయి. దేవునితో అలైన్మెంట్ కలిగి ఉంటాం, అమరిక కలిగి ఉంటాం, దేవునితో అనుసంధానమై ఉంటామని
నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనేక సార్లు మన సొంత ఆలోచన, మన సొంత తలంపు, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొని అనేక సార్లు ఓటమి చెంది ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో మనము బాధపడి కృంగిపోతూ ఉంటాం. నీవు కృంగిపోవడానికి వీల్లేదు. దావీదు రాస్తున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, యెహోవా యందు నిరీక్షణ ఉంచుము. దేవుని ప్రియమైన బిడ్డలారా, నువ్వు తొందరపడకూడదు. నీ మనస్సు ఇదిగో కృంగిపోకూడదు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. అనేకమైన విషయాల గురించి తొందరపడుతున్నావా? డబ్బు విషయం తొందరపడుతున్నావా? నీవు అనుకున్న కార్యం, ఇల్లు కట్టాలని, బిడ్డల పెళ్లి చేయాలని, లేదా ఇంకేదో సాధించాలనేటువంటి విషయంలో అనేకమైన విషయాలు తొందరపడి మానసికంగా బాధపడి కృంగిపోతున్నావా? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఉదయకాలం దేవుడు మనకిచ్చే పిలుపు ఏంటంటే, పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారము ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేస్తాడు. ఆయన అధికారమునకు మనం ఒప్పుకున్నప్పుడు మన త్రోవలు సరళము చేసే దేవుడు మనకున్నాడని ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువు అంటున్నాడు, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మనం ఆయన వెంబడించాలంటే మనల్ని మనం ముందు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే మనల్ని మనం తగ్గించుకోవడం, మనల్ని మనం ఖాళీ చేసుకోవడం, మన స్వబుద్ధి, మన బలము, మన శక్తిని నమ్ముకోవడం కాదు, దేవుని శక్తిని నమ్ముకోవడం. శక్తి చేత కాదు, బలముతో కూడా ఇది కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేతురని యెహోవా సెలవిచ్చెను. దేవుడు మనకు తోడై ఉంటే మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలమని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం అనేక సార్లు తొందరపడుతూ ఉంటాం. మెంటల్ పీస్ పోగొట్టుకునే పరిస్థితుల్లో మధ్య జీవిస్తూ ఉంటాం. మానసిక ఒత్తిడికి లోనైపోతూ ఉంటాం. మనం భయపడుతూ ఉంటాం. నీవు భయపడకూడదు, ఎందుకంటే దేవుడు మీద నీవు నమ్మిక ఉంచి ఉన్నావు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటాడు. సియోను కొండ ఎన్ని ఇదిగో ఉపద్రవములు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, సునామీ లాంటి వరదలు వచ్చినా భయపడదు, అది కదలదు. నిత్యము నిలుచు సియోను కొండ వలె దేవుడు నేను ఉంచుతాడు. నీ జీవితంలో అనేకమైన ఇబ్బందులతో నీవు బాధపడుతున్నావా? అనేక సమస్యల చేత నీవు సతమతమైపోతున్నావా? నీవు నమ్ముకొని అనేక విషయాల్లో ఓటమి చెంది వేదన పడి మనశ్శాంతిని కోల్పోతున్నావా? ఈ ఉదయకాలం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ స్వబుద్ధి ఆధారం చేసుకోవడం పక్కన ఉంచు. ఇదిగో నీ పూర్ణ హృదయముతో, నిండు మనస్సుతో యెహోవా యందు నీవు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారంలోకి నీవు ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించమంటే తన్ను తాను ఉపేక్షించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనల్ని మనం ఏదైనా చేస్తాం, కానీ మనల్ని మనం ఉపేక్షించుకోవడానికి ఇష్టపడం. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీవు తగ్గించుకొనకపోతే, ఉపేక్షించుకొనకపోతే, నీవు ఖాళీ చేసుకోకపోతే దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగించలేవు. దేవుని కార్యాలు జరిగించాలి. నీ జీవనయాత్రలు విజయవంతమైన జీవితంలో ముందుకు సాగాలి అంటే మన స్వబుద్ధి పనికిరాదు. దేవుని మీద ఆధారపడడం, నమ్మకం ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉదయకాల ధ్యానంలో ప్రభువు చెప్తున్నాడు ఏంటంటే, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఉపేక్షించుకోవడం, తగ్గించుకోవడం, మనల్ని మనము దేవునికి అప్పగించుకోవడం. When we surrender control to God, we gain peace, freedom and alignment. Surrender is not weakness, it is trust. దేవుని మీద నమ్మకం ఉంచడం బలహీనత కాదు. ఆయన మీద నమ్మకం ఉంచి ముందుకు సాగుటకు దేవుడు తన కృపాశీస్సులు ఉదయకాలం మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి
ఈ వాక్యమైన బిడ్డలందరినీ ఆధీనంలో చేసుకొని నీ పావనాత్మను కుమ్మరించి మమ్ములను మేము నీకు అప్పగించుకొని మమ్ములను మేము నీకు అంకితము చేసుకొని అనేకమైన కార్యములు నీ ద్వారా నీ శక్తి ద్వారా జరిగించుటకు నీ కృప దయచేయమని ప్రతి బిడ్డ మీద నీ పవిత్రాత్మను కుమ్మరించమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.